కదా. మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందని. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందే ఇలాంటి ప్రదర్శనలు చేస్తే వాళ్ళకి కాలుతుంది. రెచ్చగొడతాం కదా. ఎందుకు నువ్వు ప్రైవేట్ గా చేసుకో. నువ్వు ఇక్కడ ఏదో అక్కడికి వెళ్ళావు, మంచి లైఫ్ అను, మంచిగా వెళ్ళావు. చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. లైఫ్ స్టైల్ అక్కడ ఇష్టం. ఆ యూనివర్సిటీస్ బాగుంటాయి, చదువుకోవచ్చు, సింపుల్ గా ఉంటాయి చాలా మంది. అందువల్ల అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అమెరికాలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ చేస్తున్నాం. సో సైన్స్ లేకపోతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏం చేయగలరు అని నేనే అడుగుతున్నా. వాళ్ళు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. కొత్త వాళ్ళని ఏమన్నా ఆప్ చేస్తారా, కొన్ని రోజులు ఆప్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఆ లంచం సముద్రానికి ఆగలేదు బ్రిటిష్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళందరినీ పరిపాలించారంటే ఆ రోజుల్లో మన అమాయకతనం, వాళ్ళకి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండటం, తుపాకులు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల పరిపాలించారు. మరి ఈ రోజుల్లో ఏం చేయలేకపోతున్నారే. అది ఇంట్రెస్టింగ్ పరిస్థితి. ఇప్పుడు ఈ ర్యాలీ నిజంగా బ్రిటన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్స్ లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తుందంటారా? ఇమిగ్రేషన్ పాలసీస్ లో ఏమైనా చేంజెస్ వస్తాయంటారా? వచ్చే బలం లేదు వాళ్ళకి. పార్లమెంట్ అంతా నేను చెప్పాను కదా, 100 మంది వాళ్ళ తరఫున ఉన్నారు. 650లో ఒక 100 మంది న్యూట్రల్ గా ఉన్నారు. ఎవరు పోరాడతారు? 650 మందిలో 100 మంది డైరెక్ట్ గా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి సల్యూట్ చేస్తుంది. 6 ఓట్ల వల్ల వచ్చారు. ఇంకో 100 మంది న్యూట్రల్, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఇంపాక్ట్ ఉంది. డబ్బిస్తారు, ఓట్లు వేస్తా ఉంటారు. ఎంత నియోజకవర్గం? 50,000 ఓట్లు, 40,000 ఓట్లు. ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది 4 పెద్ద వ్యవస్థ, 5 పెద్ద వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బ్రిటన్. అది మర్చిపోవాలి. ఈ ఎంపీలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి దేకి వెళ్ళిన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సో అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు? హోమ్ సెక్రటరీని తీస్తారా? ఎలా తీస్తారు? ఆవే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇమిగ్రెంట్స్ వీసాలు ఏమంటుంది, స్టే ఏమంటుంది, ఫోన్లు చేసి చెప్తున్నారు, సెటిల్ చేస్తున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు, హోటల్స్ లో పెడుతున్నారు, ఇల్లులో ఉండటానికి డబ్బు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, అది ఇస్తున్నారు. ఓటింగ్ మొత్తం చేంజ్ చేయటానికి. సో ఇప్పుడు అంటే ఇండియన్ డయాస్పోరా ఎలా రెస్పాండ్ అవ్వాలి అని అంటారు? అండ్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, అడ్వకసీ స్ట్రాటజీస్ ఉండాలి. కనపడొద్దు, మెయిన్ థింగ్ కనపడొద్దు. నువ్వు గొప్ప చెప్పుకోవద్దు, నువ్వు కనపడొద్దు, చాకో, నీ డబ్బు దాచుకో, పొగరమతనం వద్దు. ఇలాంటి రాబిన్సన్ లాంటి వాళ్ళతో కనెక్షన్కు రా. నువ్వు తెలుసుకో, చెప్పుకో, నీ కథ చెప్పుకో. మేము పీస్ఫుల్ పీపుల్, మేమేం గొడవ చేయట్లేదు వాళ్ళే అంటున్నారు. కాబట్టి మాకు వీళ్ళకి తేడా ఉన్నది. మమ్మల్ని ఇమిగ్రెంట్స్ తో పెట్టద్దు. తెచ్చుకోవాలి, ఏ డిఫరెంట్ టైప్ అది తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వీళ్ళతో పే చేస్తున్నారు. పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ, బంగ్లాదేశ్, అరబ్ అంటే మళ్ళీ కూడా కలుపుతారు. ఎందుకంటే మనకు కొంచెం మంచి ఊహాలు ఉన్నాయని. యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇది యాంటీ ఇమిగ్రెంట్స్ కాదరా, ఇది యాంటీ మిమ్మల్ని అని మనం చూపెట్టాలి. అంతే కదా. అందువల్ల రాబిన్సన్ లాంటి వాళ్ళు మనం ఎలా అవ్వాలి. మన ఎంబసీకి ఇప్పటివరకు నోరు పెట్టలేదు. ఇప్పుడు ప్రజలకు కూడా మీరు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సెన్సిబిలిటీ అక్కడ పాడేది. ఎవరో చెప్పారు నన్ను ఒక షోలో 16 టానా అసోసియేషన్స్ ఉన్నాయంట, తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా. 16 ఏం చేసుకోవాలో వాళ్ళు ఎక్కడి నుంచి, నేను ఇందాక చెప్పాను కదా రోజా గారు, ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడికి వెళ్ళి కొద్దిగా డబ్బులు సంపాదించాక అది మీకు నాకు తెలియాలి కదా, చూపెట్టాలి కదా, షో ఆఫ్ చేయాలి. ఏదో వాళ్ళు ఎక్కడో ఐశ్వర్యంలో ఉన్నారు, అక్కడ ఏదో కారులు ఉన్నాయి, మనకు లేవు, అది చెప్పుకోవాలి. దాంట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలకు పోటీ చేయటం ఏంటి? వాళ్ళ బంధువులు అడుగుతుందా ఫ్రాంక్ ఆ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి ఆ ఐడెంటిటీ కావాలి. మేము వెళ్ళాం, మేము పెద్దవాళ్ళు అవ్వాం, మనం గుర్తుపెట్టుకో అన్నా. అంతే కదా. అంతే. అది ఆ సైలెంట్ గా ఉన్న వాళ్ళు 90% ఉన్నారు, ఒప్పుకుంటారు. మెల్లిగా డబ్బులు తింటారు, దాని ధర్మం చేయరు, వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, మాట్లాడితే ఏదో అడుగుతాం అనుకుంటారు. ఆ వెరైటీ కూడా ఉన్నారు. భారతదేశానికి వచ్చినప్పుడు పెక్యులర్ గా బిహేవ్ చేస్తారు, అందరికి తెలుసు కదా. వాళ్ళు కూడా చాలా పెక్యులర్ గా బిహేవ్ చేస్తారు.
వాళ్ళు అతి జాగ్రత్తగా ఉంటారు, అతి కేర్ఫుల్గా ఉంటారు. పర్వాలేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళది, వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. ఈ లౌడ్ అండ్ నాయిజీ శబ్దం ఎక్కువ చేసేవాళ్ళు తగ్గాలి. యా లేకపోతే ఇప్పుడు పాకిస్తానీస్ ఎక్కువ కూలీస్ లాగా వెళ్ళారు, కూలీస్గా వెళ్ళిపోతారు. అడిగేంటి, ఇక్కడ నుంచి మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్ళారు, తరిమేస్తే పాపం ఏమవుతారు? ఆస్ట్రేలియాలో కూడా కేర్ఫుల్ బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ బాగోలేదు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అగ్రెసివ్గా, కల్చరల్ అగ్రెసివ్గా ఉంటున్నారు. కనపడుకోవడం చాలా డేంజరస్ పొజిషన్. సో కొంచెం లౌక్యంతో ఉండాలి అక్కడ ఉన్నప్పుడు. ఉండాలి, Yeah. ఉండాలి కదా. మనకి ఇష్టం ఉంటుందా ఎవరైనా మన దేశం వచ్చి గంటలేస్తే? ఉంటది కదా సెన్సిబిలిటీ. మా దేశం ఇష్టం లేదా అంట. ఎస్ సో అది మార్పు మనం కూడా తెచ్చుకోవాలి. లండన్లో నేను అడిగే ప్రశ్న, ఏం చేస్తావు అంటున్నా, ఏం చేయలేడు. ఇక కొన్ని రోజులు ఇది అవుతుంది, ఏదో అది ఇది అడవి చేస్తారు, దాంతో అంతే. ఎవరైనా వెళ్ళి లండన్ మేయర్ ఆఫీస్కి వెళ్ళి ఒక 5,000 మంది వెళ్ళి వాడిని పట్టుకుని ప్లేన్ ఎక్కిచ్చేస్తారా? నో. అది ఎక్కించడానికి ప్రయత్నం చేయాలి. వాడిని పట్టుకుని అది ఎక్కినా ఎక్కకపోయినా నేను ప్లేన్లో పంపించేస్తాను, గొడవ చేయటం మొదలు పెట్టాలి. అదేం లేదు పాపం. ఎస్ దీంతో నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే వాళ్ళకి తెలియదు, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు